లక్ నట్రాజ్ అండ్ సూపర్ సక్సెస్ఫుల్ గా మీరు ఏలాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నట్రాజ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ సో చంద్రబోస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మిత్రులందరికీ నమస్కారం. ఇంత ఆలస్యమైనా కూడా ఈ కార్యక్రమం కోసం మీరందరూ ఇలా వేచి చూసి ఈ సినిమాని ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలన్న ఒక మంచి ఉద్దేశంతో మీరందరూ వచ్చి వేచి చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సినిమాలో 5 మంచి పాటలు రాశాను. మంచి పాటలు రాసే సందర్భాలు నాకు ఇచ్చిన దర్శకులు జై జ్ఞానప్రభ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను రంగస్థలం తర్వాత నాకు అంత సంతోషం అంత సంతృప్తి కలిగించిన చిత్రం పాటల పరంగా ధర్మస్థల నియోజకవర్గం. అన్ని విభిన్నమైన సందర్భాలకు అంత వినూత్నమైన సాహిత్యం అందించే అవకాశం నాకు రంగస్థలం తర్వాత మళ్ళీ నాకు ఇదే లభించింది. అంత మంచి సందర్భాలు నాకు ఇచ్చిన దర్శకుడికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తప్పు లేదు. పొద్దున ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఒక ఆయన అన్నారనమాట, ఏంటి సినిమాను మీరు భుజాల మీద మోస్తున్నారా అంటే, అవును మనసంతా నిండింది తర్వాత భుజాల మీదకి వచ్చిందని చెప్పారు. అంత ఎందుకంటే సినిమాలో ప్రతి పాట న్యాయం చేరా దేవుడా కావచ్చు, ధర్మో రక్షతి రక్షిత కావచ్చు, ఆరంభం కావచ్చు, కొడుకో కొమరన్న కావచ్చు, ఇంకొక పాట ఏంటి కాలం అనే పాట, 5 భిన్నమైన సందర్భాలు, భిన్నమైన సాహిత్యం. ఎంత ఆనందంగా రాశానో ఎంత ఆనందంగా బయటకు వచ్చిందో ఆ పాటలన్నీ కూడా. మహావీర్ ప్రాణం పోసాడు ఆ పాటలకు సంగీతం ద్వారా, నేపథ్య సంగీతం ద్వారా. మహావీరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరూ గురువుగారు అంటారు కాదు, కానీ నేను గురువుగారు కాదు, సంగీతంలో నాకు గురుస్థానంలో ఉండి సంగీతంలో నడిపించే మహావీర్, మనస్ఫూర్తిగా నీకు కృతజ్ఞతలు. మంచి భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తుంది. తప్పకుండా మంచి క్రమశిక్షణతో జీవితాన్ని మలుచుకో, మంచి భవిష్యత్తు నీకు ఉంటుంది. ఎన్నో సినిమాలు నీకు రాబోతున్నాయి. ఈ చిత్రం ద్వారా, ఈ పాటల ద్వారా నీకు ఎన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే గిరి గారికి, ఈపీగా పనిచేసిన సురేష్ గారికి చాలా అనుబంధం, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే మా నిర్మాత లేకపోతే మేము ఎవరూ లేవు, మాకు ఈ వేదికే లేదు. మాకు ఇంత గొప్ప మంచి వేదికను కల్పించిన భాస్కర్ గారికి ధన్యవాదాలు. తర్వాత శివ గారు, నేను వెనకాల నుండి గొంతు వింటుంటే అమితాబ్ బచ్చన్ గారిలోని బేస్ కనిపిస్తుంది మీలో. చాలా 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 దాన్ని కాపాడుకోవాలి, అది మీ చేతుల్లో ఉంది. చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణతో, చాలా చాలా చిత్తశుద్ధితో జీవితాన్ని మలుచుకోండి. మీ ఎన్ని గొప్ప పాత్రలు చేసే అవకాశం మీకు వస్తుందో చూడండి. మంచి క్రమశిక్షణతో ఉండండి, మంచి అవకాశాలు వస్తాయి, చాలా మంచి సినిమాలు వస్తాయి. మీరు కూడా చాలా నటరాజ్, చాలా చాలా గొంతు బాగుంది, స్ఫురద్రూపం, చాలా సినిమాలో మంచి పాత్ర, మీ పాత్రే చాలా కీలకం. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. అట్లాగే పొద్దున వితిక గారితో మేము ఇంటర్వ్యూ చేసాము. తనకు ఓ మాట చెప్పాను, ప్రతిఘటన సినిమాలో విజయశాంతి గారికి ఎలాంటి పాత్ర లభించిందో అలాంటి పాత్ర లభించింది. ఎంతో అదృష్టం ఉంటుంది అలాంటి పాత్ర లభించింది. చాలా చక్కగా చేసింది. చాలా తను ఈ సినిమాలో తన పాత్రే కీలకం, తన చుట్టూనే కథ అంతా తిరుగుతుంటుంది, తనే కీలకం, తనే మూలం అన్నమాట. అలాంటి పాత్ర తనకు ఒక నటికి అలాంటి పాత్ర లభించడం ఎంతో గొప్ప విషయం. అది తనకు మంచి సమయంలో లభించింది, చక్కగా సద్వినియోగపరుచుకుంది, మంచి భవిష్యత్తు ఉంది. అట్లాగే జై జ్ఞాన ప్రభ ఏంటంటే, డబ్బులు వచ్చేలా తీస్తేనే మంచి సినిమా అనే విశ్వాసాన్ని వదిలి మంచి సినిమా తీస్తే డబ్బులు ఖచ్చితంగా వస్తాయనే నిత్య సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి జై జ్ఞానప్రభ. తనకు ఈ సినిమా ద్వారా ఎంతో అనుభవం. ఇంతకుముందు సినిమాలు చేయలేదు, కేవలం 3 షార్ట్ ఫిల్మ్స్ చేశారు, సినిమా చేశారు. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఎంతో అనుభవం లభించింది. తెర వెనకాల ఇంకొక వెనకాల అనుభవం కూడా లభించింది. ఎందుకంటే సినిమా తీసేప్పుడు రకరకాలుగా ఉంటాయి పరిస్థితులు, అన్నిటి గురించి ఆ అనుభవం అంతా ప్రోధి చేసుకున్నాడు. తర్వాత మంచి సినిమాలు తీస్తాడు. ఎన్నో మంచి అద్భుతమైన కథలు తన దగ్గర ఉన్నాయి. ఈ అనుభవంతో, ఈ అనుభవ సారంతో రాబోతున్న సినిమాలు మరింత పటిష్టంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తను చూస్తే తను ఒక దృఢ సుకుమారుడు. మనసు అంటే శరీరం పైన చూస్తే అంత సుకుమారంగా ఉంటుంది, కానీ హృదయం, మనసు చాలా దృఢంగా ఉంటుంది. ఎంత సున్నితంగా కనిపిస్తాడో లోపల అంత దృఢమైన వ్యక్తి. అన్నీ గమనిస్తాడు, అన్నీ పరిశీలిస్తాడు, అన్నీ గ్రహిస్తాడు. చాలా చాలా జ్ఞానం చాలా. అందుకోసం జై జ్ఞానప్రభ అని ఆ పేరు నేనే పెట్టాను చూసి, జై జ్ఞానప్రభ. తన పేరు ప్రభాకర్ గాని ఆ పేరు పెట్టాను. నువ్వు సార్థక నామదేవుడు అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది. దాహమేసినప్పుడు గొంతు తడిపే నీరు, దారి తప్పినప్పుడు ముంచుకొస్తుంది నేను ముంచివేస్తుంది. నీడలాగా ఎప్పుడు గొడుగై ఉండే నింగి,
నీడలాగా ఎప్పుడు గొడుగై ఉండే నింగి, నీతి తప్పినప్పుడు పిడుగై వస్తుంది, నీ ప్రాణం తీస్తుంది. బ్రతకడానికి ఎప్పుడు ఊపిరి పోసే గాలి, గతిని తప్పినప్పుడు ఉసురే తీస్తుంది, ఉనికి మాయం చేస్తుంది. ఎదగడానికి ఎప్పుడు పునాది వేసే నేల, నువ్వు ఎగిరి పడేటప్పుడు సమాధి చేస్తుంది, నీకు సమాప్తమవుతుంది. రాతిరయ్యేటప్పుడు కాంతిని పంచే జ్యోతి, నువ్వు రాతివయ్యేటప్పుడు మంటై లేస్తుంది, చితిమంటై వస్తుంది అని. అంటే ప్రకృతికి మనిషికి మధ్య ఎలాంటి బంధం ఉండాలి, పరస్పర సహకారంతో జీవిస్తే ఎంత జీవితం ఆనందమయంగా ఉంటుంది. సహకారాన్ని వదిలి అపకారం తలపెడితే ప్రకృతి ఏ విధంగా ప్రకోపించి ఆగ్రహించి మన జీవితాలను అంతం చేస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో ఆయన నాకు చెప్పాడు. ఆ పాట రాశాను. అట్లాగే ఆరంభంలో కూడా ఎన్నో మంచి మంచి వాక్యాలు ఉన్నాయి. చైతన్యం సాక్షిగా మార్పు నేడు ఆరంభం, సామాన్యుడి రక్షగా తీర్పు నేడు ఆరంభం. అట్లాగే ఈ చిత్రం ఎన్నో మంచి చిత్రాలకు, మంచి ఆలోచనలకు, సద్భావనలకు ఆరంభం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన జై జ్ఞానప్రభకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ ఏ Q&A సెషన్ అండి. సో యా, Q&A సెషన్. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ చంద్రబోస్ గారిని, భాస్కర్ గారిని,